హాయ్, అంతా ఎలా ఉన్నారు? మీ అందరికీ మొన్న చెప్పాను కదా, ఒక వీడియో అకామిడేషన్ రిలేటెడ్ చేసి పెడతాను. ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్గా డీటెయిల్గా చెప్పబోతున్నాను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. సో మీరైతే ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. నేను జర్మనీకి రాకముందు ఏంటంటే, నేను కాలేజీలో జాయిన్ అయ్యాను కదా. ఇక్కడ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజీకి సంబంధించిన గ్రూప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. ఆ గ్రూప్లో నాకు మన తెలుగు అబ్బాయి ఎవరైనా ఉన్నారా తెలుగు వాళ్ళని పోస్ట్ చేస్తే మనోడు చేయెత్తాడు అనమాట. సైదులు అక్కడ చేయెత్తడంతో మనకి సైదులు పరిచయం అయ్యాడు. అప్పుడు ఏంటంటే సైదులు పోలాండ్లో ఉండేవాడు. పోలాండ్ జర్మనీకి బార్డర్లోనే ఉంటుంది కదా. నేనేం ఆలోచించానంటే ఇక్కడ కూడా టూలెట్ బోట్స్ ఉంటాయేమో, హౌస్ ఈజీగా ఎత్తుక్కోవచ్చు అని సైదులకు మెసేజ్ చేశాను. నువ్వు పోలాండ్లో ఉన్నావు కదా, నెక్స్ట్ నువ్వు కూడా జర్మనీ షిఫ్ట్ అవుతున్నావు, ఒక పని చెయ్యి, నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదైనా సండేనో అలా వెళ్ళేసి నువ్వు అక్కడ జర్మనీకి బెర్లిన్కి వచ్చేసి ఒక హౌస్ అయితే చూడు, టూలెట్ బోర్డ్ ఏదైనా ఉంటే మనం హౌస్ తీసుకుందాం కలిపి అని చెప్పాను. మనోడు అప్పుడు నేను చెప్పంగానే ఒక నవ్వాడు నా వైపు. కామెడీ ఏంటంటే ఇక్కడ టూలెట్ బోర్డ్స్ అనేవి ఏమి ఉండవు, ఏమన్నా సరే మనం గ్రూప్స్లోనో లేదా వెబ్సైట్స్లోనో ఎత్తుక్కోవాల్సి వస్తుంది అకామిడేషను. సో ఇక ఆ తర్వాత నేను సైదులు పోలాండ్లోంచి ఆయనకి వీసా రావడానికి టైం పట్టింది కాబట్టి ఇంకా సైదులు అట్టే ఉండిపోయాడు, నేను ఇటు అయిపోయాను కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చేసింది మా మధ్యలో అప్పట్లో. సో అకామిడేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను పడ్డ ఇబ్బందులు ఏంటని అయితే ఫస్ట్ చెప్పబోతున్నాను. ఆ తర్వాత అలాంటి ఇబ్బందులు మీరు పడకుండా ఎలా ఉండాలో అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. నేను ఇక్కడికి 2022లో వచ్చాను అనమాట. వచ్చిన కొత్తలో నాకు అకామిడేషను మీకు ఆల్రెడీ చెప్పుంటా, ఇక్కడికి మన ఒక తెలిసిన పర్సన్ నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఫైనల్గా ఏంటంటే బ్యాండ్ వేశారనమాట. వచ్చిన తర్వాత ఫోను స్విచ్ ఆఫ్ చేశారు. కాల్ చేస్తుంటే ఇంకా ఏం చేస్తావు, స్విచ్ ఆఫ్ అయితే కలవదుగా, ఇక ఏం చేయాలో అర్థం కాక ఎయిర్పోర్ట్లో అయితే పడుకున్నా అని చెప్పాను. సో ఒకరోజు రాత్రి అంతా ఇంకా ఎయిర్పోర్ట్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తను నాకు చెప్పాడు అనమాట, నువ్వు ఫ్రాంక్ఫర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి కూడా నేను తీసుకొస్తాను, నేను రావాల్సింది బెర్లిన్. నేను అప్పటికీ అడుగుతున్నా, బెర్లిన్కి నేను టికెట్ ఏమైనా బుక్ చేయాలని. ఏం అక్కర్లేదు, నువ్వు వచ్చేసి అక్కడి నుంచి నేను తీసుకొస్తా అన్నాడు. అప్పట్లో మనకి డాచ్లాండ్ టికెట్ 9 యూరోలకు ఉండేదన్నమాట. సో అబ్బాయి ఏం చెప్పాడంటే, డాచ్లాండ్ టికెట్ కొందాము, 9 యూరోస్తో నువ్వు వచ్చేయచ్చు, ఎందుకు 60 యూరోసో లేదా 100 యూరోసో పెట్టి టికెట్ కొంటావు ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెర్లిన్కి అని చెప్పాడు. నేను 9 యూరోస్ అంటే మనం ఎంతైనా అప్పట్లో వచ్చిన కొత్తలో ఏంటంటే రూపాయి అంటే మనకి ఇప్పుడు 100 రూపాయలు, అప్పట్లో 80 రూపాయలు ఉండేది అనమాట. 75-80 మధ్యలో ఉండేది ఒక 1 యూరో మన ఇండియన్ కరెన్సీలో. సో నేను మనం ఎప్పుడు ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం మనీని, ఇక్కడ ఏ ఒక్క యూరో వచ్చినా సరే మన ఇండియన్ కరెన్సీలో క్యాల్కులేట్ చేయడం మనకి అదొక వాస్తవం, మన మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తాను, సరే 900 అయిపోద్ది కదా మ్యాక్సిమం అని చెప్పి, ఎందుకు 5,000-6,000 వేస్ట్ చేసుకోవడం అని చెప్పి నేను బుక్ చేసుకోలేదు టికెట్. ఇక ఫైనల్గా అబ్బాయి ట్రాన్స్పోర్ట్ కాదు కదా, ఏ విషయానికి అబ్బాయి రెస్పాన్స్ లేకపోయేసరికి నేనేం చేస్తాను, ఇక అక్కడే పడుకొని పొద్దున్నేకి ఇక ఎయిర్పోర్ట్లో పడుకొని మార్నింగ్ లేచాక నేనేం చేశానంటే, ఇక ఎయిర్పోర్ట్లో వైఫై ఫ్రీ వస్తుంది అనమాట ఇక్కడ. సో వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేసిన కన్సల్టెన్సీ పర్సన్ హకీమ్ అని, ఆయనకి కాల్ చేసి సార్ ఇలా జరిగింది ఏం చేయమంటారని ఆయన అడిగాను. ఆయన అప్పుడు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఆయన నాకు ఫస్ట్ ఫోన్ చేయగానే అన్నమాట ఏంటంటే, నేను అంతా చెప్పిన తర్వాత మీకు ముందు నుంచి చెప్తున్నాను, వాళ్ళు వీళ్ళు కాదండి, జాగ్రత్తగా ప్రాపర్గా చూసుకొని వెళ్ళండి అని ముందే చెప్పాడు ఆయన. బట్ మనం వినం కదా. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగిందని అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక పర్సన్ నెంబర్ అయితే ఇచ్చాడు, శ్రీనివాస్ అని, మన తెలుగు అబ్బాయి. సో అబ్బాయికి అయితే కాల్ చేశాను. అబ్బాయి అన్నాడు, మీరు ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెర్లిన్కి అయితే వచ్చేయండి, బెర్లిన్ వచ్చిన తర్వాత నేను బానాఫ్ అంటే ఇక్కడ ట్రైన్ స్టేషన్ అనమాట, ట్రైన్ స్టేషన్కి వచ్చి నేను పిక్ చేసుకుంటాను అయితే చెప్పాడు. ఇక అప్పుడు టికెట్ బుక్ చేయాలంటే ఎలాగో తెలియదు నాకు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ అబ్బాయినే అడిగాను అనమాట, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి ఏంటని. ఇక తను నాకు చెప్పాడు, ఏం లేదు యాప్ ఉంటుంది, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని. యాప్ ద్వారా బుక్ చేద్దామంటే మనకేమో అప్పుడు అంత ఐడియా లేదు, మొత్తం అదేం జర్మన్లో వస్తుంది, మనకి జర్మన్ పొట్ట చింపితే అక్షరం వచ్చేది కాదు అప్పట్లో, ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. ఇక ఫైనల్గా ఏమైందంటే, ఇక కింద మన టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చు, బట్ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే. బట్ నేను కొత్తగా వచ్చానని వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో వాళ్ళైతే మేనేజ్ చేసి మాట్లాడి నాకైతే ఒక టికెట్ అయితే నేను వాళ్ళ దగ్గర కొనుక్కోవడం జరిగింది. టికెట్ కొనుక్కొని ఒక 60 యూరోలు పెట్టి టికెట్ కొనుక్కొని బెర్లిన్ అయితే బెర్లిన్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి ట్రైన్ స్టేషన్లో అది ఆఫ్ బానాఫ్ అంటారనమాట. ఈ బానాఫ్లో నాకు వైఫై కనెక్ట్ చేసుకున్నాను, వైఫై ఫ్రీ వస్తుంది ఇక్కడ ఎక్కడైనా మనకి రైల్వే స్టేషన్స్లో. వైఫై కనెక్ట్ చేసుకొని ఆ అబ్బాయికి కాల్ చేశాను. అబ్బాయి వచ్చి నన్ను పిక్ చేసుకొని వాళ్ళ రూమ్కి అయితే తీసుకెళ్ళాడు. అది కూడా అతి కష్టం మీద. అబ్బాయి వచ్చి నన్ను బెర్లిన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే పిక్ చేసుకున్నాడు. కాకపోతే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆ అబ్బాయి వచ్చి 1 మంత్ అవుతుంది అనమాట ఇక్కడికి. ఆ అబ్బాయి కూడా వేరే వాళ్ళ హౌస్లో సబ్లీజ్కుంటున్నాడు. సబ్లీజ్ అంటే రెంట్ కాంట్రాక్ట్ ఒకరి పేరు మీద ఉంటుంది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకొకరికి రెంట్కి ఇవ్వచ్చు అనమాట హౌస్ అనేది.
సో కాంట్రాక్ట్ అనేది మన పేరు మీద అయితే ఉండదు. సో కాంట్రాక్ట్ లేనప్పుడు ఏంటంటే మనకు అన్మెల్డింగ్ అంటే సిటీ రిజిస్ట్రేషన్ అనమాట, అది కానీ ఏమి ఉండదు అనమాట. సో అబ్బాయి వేరే వాళ్ళ దగ్గర ఏదో రిక్వెస్ట్ చేసుకొని అక్కడ ఉంటున్నాడు. మళ్ళీ నన్ను కొత్తగా తీసుకెళ్ళడం అంటే కష్టం అనమాట. సో ఇంకా ఆ రూమ్లో ఇంకో అతను ఉంటాడు, అతన్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తే అతను ఒప్పుకున్నాడు అనమాట తీసుకురావడానికి. సరే నేను అతను ఆ రూమ్లో ఎవరైతే ఉంటున్నాడో అతను కూడా పాపం ఎక్కడో ట్రిప్ వేసాడు ప్లాన్. ఆ ట్రిప్ అతను ప్లాన్ చేయడం వల్ల నాకు అప్పుడు రూమ్ దొరికింది. ఒక 1 వీక్ అయితే 1 వీక్ ఉండొచ్చు. పర్ డేకి అయితే 25 euros ఛార్జ్ చేస్తామని అయితే చెప్పారు నాకు. నేనన్నా ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి దొరకడం కష్టం, మంచిదే కదా అని చెప్పి, ఇంత కష్టంలో మనం ఎందుకులే ఇబ్బంది పడ్డాం అనేసి, సరే నాకేమీ ఇబ్బంది లేదు 25 euros పే చేసుకుంటా వెళ్దాం పదా అని చెప్పేసి అబ్బాయితో పాటు వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాను. చాలా బాగా చూసుకున్నాడు అబ్బాయి. ఉన్న ఒక 2 to 3 days అయితే అబ్బాయి దగ్గర ఉన్నా, చాలా బాగా చూసుకున్నాడు. ఫుడ్ కూడా అందులోనే నాకు ఇంక్లూడ్ చేసి అయితే 25 euros లెక్కన తీసుకున్నారు. ఆ తర్వాత ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అయితే అలా గడిచిపోయింది. ఎందుకంటే నేను వెళ్ళేసరికి రూమ్కి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యి రూమ్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా రోజు ఏదో తినేసి పడుకోవాల్సి వచ్చింది. ఇక పొద్దున్నే రూమ్ సెర్చ్ అయితే మొదలెట్టాక నాకు మన గ్రూప్స్ అయితే ఏవేవో ఉంటాయి ఫేస్బుక్లోకి వెళ్ళి ఎతికా అనమాట. ఫేస్బుక్లో అన్నీ నాకు ఫేక్ ఏదో కనిపించాయి, జెన్యున్ కంటే ఫేక్ ఎక్కువ కనపడ్డాయి ఫేస్బుక్లో అయితే. ఇక మన వాట్సాప్ గ్రూప్స్లో అయితే నేను ఫేస్బుక్ వాళ్ళని వీళ్ళని పట్టుకొని లింక్స్ అయితే తీసుకొని ఫేస్బుక్లోనో ఇంకా అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి కొన్ని గ్రూప్స్లో అయితే జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్స్లో ఒక ఇండియన్ గ్రూప్లో అయితే ఒకరు పోస్ట్ చేశారు, అకామిడేషన్ అయితే అవైలబుల్ ఉంది అని చెప్పి. సరే అని చెప్పి నేను ఆ పర్సన్ అయితే కాంటాక్ట్ అయ్యాను. ఆ పర్సన్ కాంటాక్ట్ అయితే తను చెప్పాడు నాకు కమిషన్ కావాలి అన్నాడు. కమిషన్ ఏంటి కొత్తగా అని నేను, మనకి కొత్త కదా తెలీదు, కమిషన్ ఏంటి అని అడిగాను. అబ్బాయి చెప్పాడు, నేను నీకు ఇల్లు చూపిస్తున్నాను కదా, చూపించినందుకు నాకు అమౌంట్ కావాలి, సో 200 euros అయితే పే చేయాల్సి వస్తుంది అన్నాడు. వచ్చిన కొత్త మనకా తెలీదు ఏం చేయాలో. ఇంకా అకామిడేషన్ ఉంటేనే ఇక్కడ ఏదైనా పని జరిగిద్ది. అకామిడేషన్తో అది మనకి రిజిస్ట్రేషన్తో పాటు ఉండాలి, సిటీ రిజిస్ట్రేషన్ కావాలి. సో నేనేం చేశాను, సరే చెప్పి ఇక అబ్బాయికి 200 ఇస్తానైతే తీసుకొని వెళ్ళాను. 200 ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు బాధపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే ఆ 200 అనేది మన డబ్బుల్లో క్యాలిక్యులేట్ చేస్తే అప్పట్లో దాదాపు 18,000 రూపాయలు. 18,000 రూపాయలు అంటే నేను అక్కడ పనిచేసినప్పుడు నా జీతంలో సగం జీతం పైనే అది ఇచ్చినట్టు అనమాట. ఊరికే ఇచ్చేసాను కదా అని అయితే బాధపడ్డాను. ఇక వాడిని రూమ్లో ఉంటున్నాడు కదా అని చదువుతూ డబ్బులు అయితే అడిగినప్పుడు వాడేమనుకున్నాడంటే, నాకు చెప్పిన విషయం ఏంటంటే, అరే నేను చేస్తున్న బిజినెస్ ఇది నీకు ఒక్కడికే కాదు, నేను బయట కూడా ఇలా హౌసెస్ చూపించి డబ్బులు తీసుకుంటా వచ్చిన స్టూడెంట్స్ దగ్గర నుంచి, లేదా ఎవరికైనా హౌస్ నీడ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. సో నా బిజినెస్ ఇది, ఆ డబ్బులు నీకు ఎలా ఎన్నికోమంటావు అన్నాడు. బట్ వాడికైతే అర్థమయ్యేలా చెప్పా, అరే నేను ఇండియాలో పనిచేసినప్పుడు నా జీతం మొత్తం కలిపిన 400 euros రా, అందులో సగం నువ్వు తీసేసుకున్నావు. సో అర్థం చేసుకుని నేను ఎంత కష్టపడి ఉంటాను, ఒక నెలంతా నేను పనిచేస్తే వచ్చిన డబ్బులు అవి. సో అంత ఈజీగా నువ్వు తీసుకోవడం ఎవరికైనా కూడా పద్ధతి కాదు, నువ్వు తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఒకసారి ఆలోచించు సిచ్యువేషన్ కూడా అని చెప్పి వాడికి అర్థమయ్యేలా చెప్పా అనమాట. చెప్తే ఇక వాడు సరే బ్రో నీ డబ్బులు అయితే నువ్వు తీసుకుని ఉన్నప్పుడు ఏంటంటే ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ 4 ఉండేవాళ్ళము. రాను ఏంటంటే ఓనర్ అంత మంచి వ్యక్తి అయితే కాదు, ఏంటంటే డబ్బు కోసమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఏం చేశాడు, ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఒక పర్సన్ని యాడ్ చేయడం, నాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి, నాకు కరెంట్ బిల్ పెరుగుతుంది లేదా వాటర్ బిల్ వస్తుంది అది ఇది అని చెప్పి ఇంకో పర్సన్ని యాడ్ చేయడం. అలా మొత్తానికి ఒక 5 monthsలో ఇంకో 3 members ఎక్స్ట్రా యాడ్ చేశాడు. 7 members, ఒక వాష్రూము, ఒక కిచెన్ అంటే సరిపోద్ది. అంటే ఎవరు వాళ్ళు పనులకు వెళ్ళిపోయే వాళ్ళం, ఎప్పుడో టైం ఉన్నప్పుడే వండుకుంటాం కాబట్టి కిచెన్ సరిపోయేది. బట్ వాష్రూమ్ ఏంటంటే అందరూ మార్నింగ్ పనికి వెళ్ళే వాళ్ళం, ఎవడో ఒకడు లోపల ఉంటాడు. ఇంకో కామెడీ ఏంటంటే మా దాంట్లో ఒకడు ఉండేవాడు అనమాట. ఇక్కడ టబ్స్ వస్తాయి స్నానానికి, ఆ టబ్లో నీళ్ళు వదులుకొని వాడు 1 గంట 2 గంటలు అందులో నిద్రపోయేవాడు. వాడు తలుపు కొట్టి విసుగొచ్చేది. ఇవన్నీ ఓనర్కి చాలాసార్లు చెప్పాము, వినలేదనమాట. ఇక ఇలా అయితే మారడు, ఇక మేమైతే ఖాళీ చేసి ఇంకో ఇల్లు ఎత్తుక్కోవాలని చెప్పి నాతో పాటు ఒక నేపాల్ అబ్బాయి, ఒక గుజరాత్ అబ్బాయి కూడా కలిసి మేము అప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం, మంచి ఫ్రెండ్స్. సో వాడితో కలిపి మేము ముగ్గురం డిసైడ్ అయ్యి ఒక ఇల్లు అయితే ఎత్తుక్కుందామని డిసైడ్ అయ్యాము. అప్పుడు ప్రాపర్గా తెలిసింది ఎలా హౌస్ ఎతకాలని. సో ఆ తర్వాత ఏంటంటే పక్కాగా మన ఇండియన్ వాట్సాప్ గ్రూప్స్ అయితే చాలా దొరికాయి. అప్పటికే నేను 6 months అంటే చాలా గ్రూప్స్లో జాయిన్ అయ్యాను. మన తెలుగు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అయ్యాను, ఆల్ ఓవర్ మన ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్లో జాయిన్ అయ్యాను. ఈ గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం లేదా ఎవరినైనా అకామిడేషన్ ఉందా అని అడగడం ఇలా చేస్తూ వచ్చాను. అందులో అయితే నాకు మా ముగ్గురికి సపరేట్గా అయితే ఇల్లు దొరకలేదు. బట్ ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. మీరైతే ఈ గ్రూప్స్లో వచ్చిన తర్వాత ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్స్ చాలా దొరుకుతాయి మీకు మన కమ్యూనిటీ గ్రూప్స్కి, వాటిలో జాయిన్ అయ్యి మీరు సెర్చ్ చేయండి.
ఫేస్బుక్లో అంటే ఇండియన్స్ ఇన్ బెర్లిన్ అని ఇలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో వెతకండి. అది కాకుండా అకామిడేషన్ ఇన్ బెర్లిన్, అకామిడేషన్ ఇన్ జర్మనీ అని కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అది మన వాళ్ళు క్రియేట్ చేసినవి కాదు, ఎవరో కొంతమంది ఫేక్గా క్రియేట్ చేస్తారు, అందులో పోస్టులు పెడుతుంటారు. అందులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతాం మనం. ఎందుకంటే ఎక్కడో ఉంటాడు వాడు, మనకేంటంటే ఒక మెసేజ్ పోస్ట్ చేస్తాడు, మనం ఏమో నిజం అనుకొని వాడికి మెసేజ్ చేస్తే వాడు ఏం చెప్తాడంటే, నేను ఇంట్లో లేను, నేను ఫారిన్ కంట్రీ ఇంకో దగ్గర ఎక్కడో ఉన్నాను, ఇంటి దగ్గర వేరే పర్సన్ ఉంటారు, మీకు ఇల్లు చూపిస్తారు, ఫస్ట్ అయితే మనీ క్రెడిట్ చేయండి అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు. తర్వాత మనకి వాడు ఫేస్బుక్ నుంచి డిసప్పియర్ అయిపోతాడు. అప్పుడు ఏంటంటే మన డబ్బు మనం మోసపోతాము. సో ఇక ఈ గుజరాత్ అబ్బాయి, ఈ నేపాల్ అబ్బాయి, నేను ముగ్గురం ఎప్పుడైతే కలిసి ఇల్లు ఎత్తుక్కోవాలనుకున్నామో అప్పుడు ఇక పక్కగా మేము రెగ్యులర్గా ఎతకడం మొదలెట్టాము. ఇక మేము అప్పట్లో అమెజాన్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడిని, నేను ఇంకా గుజరాత్ అబ్బాయి. ఈ నేపాల్ అబ్బాయి ఇంకో దగ్గర పనిచేసేవాడు. బట్ వండుకోవడం కానీ తినడం కానీ అంతా కలిపే ఉండేది కాబట్టి ముగ్గురు కలిసినప్పుడు కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. వాడికి తెలిసిన కనెక్షన్స్లో వాడు, నాకు తెలిసిన కనెక్షన్స్లో నేను. అమెజాన్లో ఏంటంటే లోకల్స్ జర్మన్స్ పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా అడిగి కనుక్కున్నాం ఎలా ఎత్తుక్కోవాలి ఏంటి ఇక్కడ ఏదైనా అని చెప్పి. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఏంటంటే మనకి క్లైనెన్జైగా అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో పక్కా కాదు, మ్యాక్సిమం మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది. అక్కడ కూడా ఫేక్ ఉంటాయి, చూసుకోవాల్సి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మాకైతే జెన్యూన్గా దాంట్లో అకామిడేషన్ దొరికింది. ఆ రోజు అందులో దొరికిన అకామిడేషన్లో ఈ రోజు వరకు మేము ఉన్నాం అనమాట. డైరెక్ట్ మాకు ఓనరు ఇక్కడ ఆవిడ అనమాట. సో ఇప్పటిదాకా మాకు తన ద్వారా ప్రాబ్లం లేదు, ఏమి ఇబ్బంది లేకుండా అందులోనే ఉంటున్నాము. చాలా చక్కగా అయితే మా ముగ్గురికి కలిపి ఒక ఇల్లు అయితే దొరికేసింది, ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాము. ఇక సైదులు కొద్ది రోజుల తర్వాత ఈ గుజరాత్ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ మ్యారేజ్ అయిపోయి. ఇంకా తర్వాత మనకి సైదులు మన దగ్గరికి వచ్చాడు అనమాట. ఇక సైదులతో కలిపి ఉంటున్నా అప్పటి నుంచి. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, అకామిడేషన్ వచ్చిన తర్వాత ఎత్తుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మోసాలు ఉంటాయి. కమిషన్స్ అని, తర్వాత ఫేక్ పోస్టులు చేస్తుంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చేసి మీకు అకామిడేషన్ చూపిస్తామంటారు. ఇలా అన్నీ చాలా జరుగుతుంటాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత మనకి కనపడరు. ఇవన్నీ కొంచెం మోసాలు అయితే జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా మనం ఉండి అకామిడేషన్ కొంచెం ఓపికగా ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వస్తున్నారంటే ఓపిక ఉండాలి. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి, నేను డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తున్నాను వెబ్సైట్స్ ఏంటనేది. సో ఇక్కడ మీరు అకామిడేషన్ ఎత్తుక్కోవడానికి కావాల్సిన వెబ్సైట్స్ ఏంటంటే ఇమో స్కౌట్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు మెంబర్షిప్ తీసుకుంటే చాలా వరకు మీకు జెన్యూన్ ఉన్నవే వస్తాయి. మెంబర్షిప్ లేకుండా తీసుకుంటే మ్యాక్సిమం మనకి అంత బాగా ఉండవు, ఆఫర్స్ ఏమో అంత కనపడవు. తర్వాత ఇమో మొబైల్ అని, తర్వాత ఇందాక నేను చెప్పా ఫ్రీ వెబ్సైట్ క్లైనెన్జైగా. దీంట్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నీ అమ్ముతుంటారు. తర్వాత ఇందులోనే అకామిడేషన్ పోస్ట్ చేస్తుంటారు, ఇదొకటి. ఇంకా చాలా డిఫరెంట్ అది స్టూడెంట్స్కి అయితే వేగు గెజూక్ట్ అని ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని నేను కింద మెన్షన్ చేశాను, మీరైతే ఫాలో అవ్వండి. ఇక ఈ వీడియోలో అయితే ఇప్పటివరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశాను. మీరైతే అకామిడేషన్ కింద వెబ్సైట్స్లో జెన్యూన్గా అయితే వెతుక్కోండి. మోసపోవడానికి అయితే ఎటు పరిస్థితుల్లో అవకాశం తీసుకోకండి, చాలా జాగ్రత్తగా వెతుక్కోండి. సో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.